కురుక్షేత్రాన్ని ఒక్క నిమిషంలో ముగించగల మహావీరుడు బర్బరికుడు. అతను సాధారణ యోధుడు కాదు, భీముడి మనవడు, ఘటోత్కచుడి కొడుకు. కానీ పాండవుల వైపు ఉన్న కృష్ణుడు ఎందుకు తన వాళ్లలో ఒకడైన బర్బరికుడి తలనే కోరాడు? దానికి సమాధానం తెలుసుకోవాలంటే ముందు బర్బరికుడు ఎంత శక్తివంతుడో తెలుసుకోవాలి. మహాశివుడిచ్చిన 3 అద్భుతమైన బాణాలు. ఒకటి శత్రువులను గుర్తిస్తుంది, రెండోది వారిని నాశనం చేస్తుంది, మూడోది మిత్రులను కాపాడుతుంది. ఈ శక్తితో ఒక్కడే యుద్ధాన్ని ముగించగలడు. కానీ అతను తన తల్లికి ఒక మాట ఇచ్చాడు, ఎవరు ఓడిపోతుంటే వాళ్ల వైపు నేను పోరాడతాను అని. యుద్ధం మొదలవుతుంది. బర్బరికుడు ముందు పాండవుల వైపు నిలుస్తాడు. కౌరవులు ఓడిపోతుంటే వెంటనే వాళ్ల వైపు మారుతాడు. మళ్లీ పాండవులు ఓడిపోతుంటే తిరిగి పాండవుల వైపు వస్తాడు. ఇలా మళ్లీ వైపు మారుతూ చివరికి యుద్ధంలో ఎవ్వరూ మిగలరు, ఒక కృష్ణుడు మరియు బర్బరికుడు తప్ప. కృష్ణుడికి అర్థమైంది, ఇలా జరిగితే ధర్మం నశిస్తుంది అని. అందుకే ధర్మాన్ని కాపాడటానికి బర్బరికుడు తలనే కోరాడు. ధర్మం కోసం బర్బరికుడు కూడా ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా తన తలని దానం చేశాడు. అందుకే మహాభారతంలో కనిపించని మహావీరుడు బర్బరికుడు. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు.